అంతర్భావంను గుర్తించి అంతరాత్మను బోధించి నిజమైన శాంతిని పొందేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. There are very few who remain in peace after understanding the inner significance ఏ and దైవమునకు importance. కూడాను ఇప్పుడు రాముడు పుట్టాడు. రాముడు పుట్టాడంటే రామ జన్మదినము ఒక పండుగగా చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. We celebrate the birthday of Rama, celebrate it all festivity and రాముడు అంటే gaiety. ఎవరు? Who is కేవలం Ram? ఆకారం మాత్రమే కాదు, Not merely the form. అతని పవిత్రమైనటువంటి గుణములే మనకు ఆధారము. The sacred qualities is రామ symbolized. భక్తులు కావాలంటే రామ గుణములు మనం నడుచుకోవాలి. If you want to be a devotee of Rama, have those qualities. కృష్ణ భక్తులు కావాలంటే కృష్ణుని వలె నిరంతరము ఆనందంగా నవ్వుతూ ఉండాలి. If you want to be a devotee of Krishna, you should smile, you should be blissful all సాయి the భక్తులు time. కావాలంటే నిరంతరము ప్రేమమయులుగా మారాలి. If you want to be a devotee of Sai, you should be full of love all the time. అందరినీ ప్రేమించాలి, You love all. ఎవరిని ప్రేమించకుండా ఉండకూడదు. You should never hate anybody.